Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh R Maths class. మనం ప్రీవియస్ వీడియోలో అర్థమెటిక్లో భాగంగా పర్సంటేజ్ అనే టాపిక్లోని కాన్సెప్ట్స్ని అలాగే ఈ టాపిక్ నుంచి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని బేసిక్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా ఈ పర్సంటేజ్ అనే టాపిక్ని నుంచి మనకి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన కొంచెం డెప్త్గా ఉండే క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి తక్కువ సమయంలోనే ఎలా ఆన్సర్ చేయొచ్చనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు కొత్త విషయం ఏమైనా తెలిసినట్లయితే దాన్ని నోట్ చేసుకుని ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మరికొన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ వన్. If A's height is 25% less than that of B, then approximately by how much percentage B's height more than that of A? A యొక్క ఎత్తు B కంటే 20% తక్కువగా ఉంది. A కంటే B యొక్క ఎత్తు ఎంత శాతం ఎక్కువ? ఇక్కడ మనకి A, B అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారు? A's height is 25% less than that of B. అంటే పర్సంటేజ్ అంటే పర్ ఎవ్రీ 100 కాబట్టి మనకి ఇతని హైట్ 100 యూనిట్స్ అనుకున్నాం అనుకోండి. ఇతని కంటే 25% తక్కువగా ఉంది కాబట్టి 25% అనేది ప్రతి 100కి 25 కదా. కాబట్టి ఇతని హైట్ ఎంత అవుతుంది? 75 యూనిట్స్ అవుతుంది అనమాట. ఇదేంటి మనకి బితో కంపేర్ చేసినప్పుడు ఏ యొక్క హైట్. ఇప్పుడు ఏమన్నాడంటే ఏ యొక్క హైట్ అంటే బి యొక్క హైట్ ఏ కంటే ఎంత ఎక్కువగా ఉంది అంటాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత మనకి? 25. ఇప్పుడు దీన్ని మనం దేంతో కంపేర్ చేయాలి? 75లో ఎంత పర్సంటేజ్ అనేది కంపేర్ చేయాలన్నమాట. దానికోసం ఏం చేస్తాం? 25 బై మనం దేని మీద పర్సంటేజ్ కాల్కులేట్ చేయాలనుకున్నాం? 75 మీద. అంటే 75 అంటే ఏ యొక్క హైట్ కంటే బి ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు కదా, కాబట్టి ఏ యొక్క హైట్ తో కంపేర్ చేస్తున్నాం. కాబట్టి ఏ యొక్క హైట్ లో పర్సంటేజ్ ఎంతో కాల్కులేట్ చేస్తాం. ఈ ఎక్కువగా ఉన్న 25 అనేది ఇక్కడ డిఫరెన్స్ 25 కాబట్టి 25 వేసుకుంటాం. కింద మనం దేని మీద లెక్క కడుతున్నాం? 75 మీద లెక్క కడుతున్నాం కాబట్టి కింద 75 వేసుకుంటున్నాం. దీన్ని పర్సంటేజ్ లోకి మారుస్తున్నాం కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం అనమాట. ఓకే, 25 టేబుల్ 1 టైం, 25 టేబుల్ 3 టైమ్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ 3 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకుంటాం. అప్రాక్సిమేట్లీ అడిగాడు కదా, 100లో 3 టేబుల్ 33.33 టైమ్స్ పోతుంది. మనకి 33 అనేది మనకి అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? బి అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ ఏ ఈజ్ 80% మోర్ దాన్ బి అండ్ బి ఈజ్ 20% లెస్ దాన్ సి, then what will be the value of A is to B is to C? A B కంటే 80% ఎక్కువ మరియు B C కంటే 20% తక్కువగా ఉంటే A is to B is to C విలువ ఎంత అవుతుంది? మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇది కూడా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ కూడా సంబంధిస్తుంది అనమాట. మనకి ఒక క్వశ్చన్ ఒకటి కంటే ఎక్కువ టాపిక్స్ కి రిలేటెడ్ గా కనిపిస్తూ ఉంటుంది ఒకసారి చూసినప్పుడు. ఇది పర్సంటేజ్ కింద భావించవచ్చు, రేషియో అండ్ ప్రపోర్షన్ కింద కూడా భావించవచ్చు అనమాట. ఇప్పుడు ఏమంటారు? ఏ బి కంటే 80% ఎక్కువ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బిని 100 అనుకున్నాం అనుకోండి, ఇతని కంటే 80% ఎక్కువ అంటే 100 మీద 80 ఎక్కువ అంటే 180 అవుతుంది అప్పుడు ఏ వాల్యూ. ఓకే, ఇది ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. బి సి కంటే 20% తక్కువ అంటే బిని సితో కంపేర్ చేస్తాం కాబట్టి ఇక్కడ సిని 100 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు బి ఎంత అవుతుంది? 20% తక్కువ కాబట్టి 80 అవుతుంది అనమాట. మనం ఇప్పుడు పర్సంటేజ్ కాబట్టి 100తో తీసుకోవాలి కాబట్టి మనం సిని 100గా తీసుకున్నాం. ఓకే, ఇట్లా ఇప్పుడు మనం ఏ ఇస్ టు బి ఇస్ కాల్కులేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి నెంబర్ లేదు కదా, అప్పుడు దీని ముందు నెంబర్ ఏది ఉంటే దాన్నే తీసుకుంటాం, 100 వేసుకుంటాం. మరి ఇక్కడ ఒక నెంబర్ లేదు కాబట్టి దీని వెనక నెంబర్ ఏది ఉంటే దాన్ని ఇక్కడ వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీన్ని క్లబ్ చేసి చూస్తాం. ఈ టైంలో మనకు వరుసగా ఈ మూడిట్లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు, ఇలాగా కట్ చేయొచ్చు, ఇలాగా కట్ చేయొచ్చు. అంటే ప్రతి నెంబర్ నుంచి ఒక్కొక్క నెంబర్ని కట్ చేస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 10 టేబుల్ కట్ చేసాం అంటే 0, ఇందులో 10 టేబుల్ కట్ చేసాం, 10 టేబుల్ కట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 10 టేబుల్ కట్ చేసాం, 10 టేబుల్ కట్ చేసాం, ఇక్కడ 10 టేబుల్ కట్ చేసాం. ఇంకేమైనా కట్ చేయొచ్చిన 2 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్. మళ్ళా 2 టేబుల్ పోతుందేమో చూడండి. వీటన్నిటిలో 2 టేబుల్ పోతుంది కదా. 2 టేబుల్ ఇందులో 9 టైమ్స్, 5 టైమ్స్, నెక్స్ట్ 5 టైమ్స్. ఇంకే టేబుల్ పోదు. ఇందులో ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది కానీ ఇందులో పోదు. ఈ రెండిట్లో 5 టేబుల్ పోతుంది కానీ ఎందులోని పోదు. కాబట్టి ఇంక మనం మల్టిప్లై చేస్తాం. 9 4 ఎంత? 36. 5 4 ఎంత? 20. 5 5 ఎంత? 25. అంటే ఇక్కడ A:B:C వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 36:20:25 అవుతుంది. అది ఎక్కడుంది మనకి? ఏ అనే ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్. 2 numbers A and B are less than a third number C by 15% and 32% respectively. By what percent is number B less than number A? A మరియు B అనే రెండు సంఖ్యలు మూడో సంఖ్య C కంటే వరుసగా 15% మరియు 32% తక్కువగా ఉంటాయి. సంఖ్య A కంటే B సంఖ్య ఎంత శాతము తక్కువ? ఓకే, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. A, B, C 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ మొదటి 2 నెంబర్స్ అంటే A, B అనే 2 నెంబర్స్ కూడా C కంటే మనకి అంటే ఫస్ట్ A ఏమో 15% తక్కువ ఉంది, అలాగే B ఏమో 32% తక్కువగా ఉంది C కంటే. ఈ రెండింటిని కూడా మనం C తోనే కంపేర్ చేస్తాం. కాబట్టి C ని 100 గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు A, B వాల్యూ చెప్పేసేయచ్చు. A C కంటే 15% తక్కువగా ఉంది. 100 లోంచి 15 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 85 అవుతుంది. నెక్స్ట్ B C కంటే 32% తక్కువగా ఉంది. 100 లోంచి 32 మైనస్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 68 వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమంటున్నారు మనకి? సంఖ్య A కంటే B సంఖ్య ఎంత తక్కువగా ఉంది అంటే ఈ రెండింటిని మనం కంపేర్ చేయాలి. ఇక్కడ చూడండి, వాట్ పర్సెంట్ ఆఫ్ ఈజ్ ద నెంబర్ B లెస్ దాన్ దట్ ఆఫ్ A అంటే A తో కంపేర్ చేస్తున్నాం B ని. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఇక్కడ మనకి 17 కదా, -17. ఓకే, ఇప్పుడు దీన్ని పర్సెంటేజ్ లోకి మార్చాలి. ఓకే, డిఫరెన్స్ ఎంత? 17 బై దేని మీద మనం కాల్కులేట్ చేస్తాం? ఈ పర్సెంటేజ్ ని 85 మీద కాల్కులేట్ చేస్తాం. A తో కంపేర్ చేస్తున్నాం కదా. ఇప్పుడు దీన్ని పర్సెంటేజ్ లోకి మార్చాలి కాబట్టి ఏం చేస్తాం? ఇంటూ 100 వేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి 17 టేబుల్ 1 టైము, ఇందులో 5 టైమ్స్. 5 17s are 85 కదా. అలాగే 5 టేబుల్ 100 లో 10 లో 2 టైమ్స్ 0, ఇంకా 21s are 20. అంటే ఇక్కడ మనకి B అనేది A కంటే ఎంత శాతం తక్కువగా ఉంది అనమాట? 20% తక్కువగా ఉంది. అది ఎక్కడుంది మనకి? B అనే ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 20% of the toys produced in a factory were defective and 25% of the remaining were damaged. If 4,800 toys were in good condition, then what was the original number of toys produced? ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయబడిన బొమ్మలలో 20% లోపభూయిష్టంగా ఉన్నాయి, అంటే డిఫెక్ట్స్ ఉన్నాయన్నమాట, లోపాలు ఉన్నాయన్నమాట. మరియు మిగిలిన వాటిలో 20% దెబ్బతిన్నాయి, అవి పాడేయవి. నెక్స్ట్ 4,800 బొమ్మలు మంచి స్థితిలో ఉంటే అసలు ఉత్పత్తి చేయబడిన బొమ్మల సంఖ్య అంటే టోటల్ అన్ని అన్నమాట. అన్ని టాయ్స్ ఎన్ని ఉన్నాయో మనం కాల్కులేట్ చేయాలి. ఇక్కడ మనకు అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 టాయ్స్ ని ప్రొడ్యూస్ చేసానుకోండి, అందులో 20% డిఫెక్టివ్ గా ఉన్నాయి, అంటే బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి? 80%. మళ్ళీ వాటిలో 25% డ్యామేజ్ అయిపోయి పాడైపోయి, అంటే ఈ 100 లో 25% కాదు, ఈ మిగిలిన వాటిలో 25%. కాబట్టి డైరెక్ట్ గా మనం మైనస్ చేయలేం, 80 లోంచి 25 మైనస్ చేయలేం. ఎప్పుడు మైనస్ చేస్తాం? 100 గా ఉంటే అప్పుడు డైరెక్ట్ మైనస్ చేస్తాం పర్సంటేజ్ కదా. కాబట్టి ఇట్లాంటి సమయంలో అసలు మనకి ఎన్ని టాయ్స్ ప్రొడ్యూస్ చేశారో తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఇందులో మనకి 20% డిఫెక్టివ్,
కాబట్టి ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంటాయంటే 80% ఉంటాయి. దాన్నే ఎలా రాస్తాం? 80% అంటే 80/100 అని రాస్తాం పర్సంటేజ్ సింబల్ తీసేస్తే. ఓకే, ఇవి ఏంటనమాట? ఈ 20% ని మైనస్ చేయగా, ఇవేమో మొత్తం టాయ్స్, అందులో ఈ 20% ని మైనస్ చేయగా వచ్చేవి దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది అనమాట. ఇప్పుడు మిగిలిన వాటిలో 25% ఏమవుతాయి? డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఒకవేళ 100 అనుకుంటే 100లో 25% డ్యామేజ్ అవుతాయి. ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంటాయి? 75% ఉంటాయి కదా. దాన్ని ఎలా రాస్తాం? 75, ఇవి మిగిలినవే కదా, వీటిలోనే కడుతున్నాం కాబట్టి 75/100 అంటున్నాం అన్నాం. ఓకే, ఇవి బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ టాయ్స్ ఎన్ని ఉన్నాయట? 4800కి సమానము అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఎక్స్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు 0 0 గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 25 టేబుల్ 3 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. నెక్స్ట్ ఈ 4 టేబుల్ 8లో 2 టైమ్స్. ఇంకా ఎక్స్ ఇంటూ ఇక్కడ న్యూమరేటర్లో 2 3s are 6 ఉంది. లేకపోతే ఇంకో ఈ రెండిట్లో 2 టేబుల్ కట్ చేయొచ్చు. 2 టేబుల్ 1 టైమ్ 5 టైమ్స్ అంటే 3 1s are ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. బై ఇక్కడ డినామినేటర్ ఏముంది? 5 ఈక్వల్ టు 4800 అనమాట. ఇప్పుడు ఈ 3/5 మనం RHS లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? దాని రెసిప్రోకల్ అంటే రివర్స్ అవుతుంది, అంటే 5/3 అవుతుంది అనమాట. ఓకే, 3 టేబుల్ కట్ చేయండి. 3 టేబుల్ 3 1s are 3, 1 ఉంది 18, 6 3s are 18, 0 0. మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. 5 0s are 0, 5 0s are 0, 5 6s are 33, 5 1s are 5 + 3 ఎంత? 8. అంటే ఆ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసిన మొత్తం బొమ్మల సంఖ్య ఎంత అనమాట? 8000 అనమాట. అది ఎక్కడుంది మనకి? బి అనే ఆప్షన్ లో ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5th వన్. ఇన్ ఏ క్లాస్ 82% స్టూడెంట్స్ పాస్డ్ and 2% students were placed in the reappear category. The number of students who failed was 592. What was the total number of students in the class? ఒక తరగతిలో 82% మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారంట, పాస్ అయ్యారు. మరియు 2% మంది విద్యార్థులు రీఅపియర్ కేటగిరీలో ఉంచబడ్డారనమాట. అంటే వాళ్ళు పాస్ ఆఫ్ ఫెయిల్ అని డిసైడ్ చేయలేదు, విత్ హెల్డ్ అంటాం కదా, అలా ఉంచారు. ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య 592 అయినట్లయితే తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు. వీళ్ళు ఎవరంటే ఫెయిల్ అయిన వాళ్ళు. పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 82%. అలాగే విత్ హెల్డ్ లో ఉన్న వాళ్ళు 2%. అంటే వీళ్ళని మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్ అయినట్లే లెక్క. అంటే 82 + 2 ఎంత అవుతుంది? 84% పాస్ అయిన వాళ్ళ కింద తీసేసేయచ్చు. ఈ 100% అనుకుంటే మొత్తం క్లాసు, అందులో ఈ 84% ని మైనస్ చేసామనుకోండి, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 16% ఉంది. వీళ్ళంతా ఎవరనమాట? ఫెయిల్ అయిన విద్యార్థులు. వాళ్ళు నెంబర్కి ఎంత సమానం అంటే 592కి సమానం. అంటే 16% ఎంతకి సమానము? 592కి ఈక్వల్ అయితే ఈ 100% ఎంతో మనం కాల్కులేట్ చేయాలి. దీని నుంచి 1% ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఈ 16 ఇక్కడ తీసుకెళ్తే 1% వస్తుంది కదా, అంటే 592/16 అవుతుంది. ఇప్పుడు 100% మార్చాలనుకోండి, బోత్ సైడ్స్ 100తో ఇంటూ చేస్తాం. 1 × 100 100% ఈక్వల్ టు 592/100 16 × 100. బోత్ సైడ్స్ 100తో ఇంటూ చేస్తే 100% లో మారిపోయింది కదా. 4 టేబుల్ 4 టైమ్స్, 4 టేబుల్ 25 టైమ్స్. నెక్స్ట్ 4 టేబుల్ 4 1s are 4, 19, 4 4s are 16, ఇంకా 32, 8 4s are 32. అంటే ఈ 148ని మనం 25తో ఇంటూ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేస్తుంది అనమాట. 8 25s are 200, 20 ఉంది. 4 25s are 100, 100కి 20 యాడ్ చేస్తే 120 అంటే 0, ఇంకా 12 ఉంది. నెక్స్ట్ 125s are 25, 25కి 12 యాడ్ చేస్తే 37. అంటే ఆ క్లాస్లో మొత్తం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అనమాట? 3700 మెంబర్స్ అనమాట. అది ఎక్కడుంది? మనకి డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 6th one. In an examination,
Mohit got 30% of the maximum marks but failed by 25 marks. Another student who scored 38% got 15 marks more than the pass marks. The necessary pass percentage required is. ఒక పరీక్షలో మోహిత్ గరిష్ట మార్కులలో 30% పొందాడు, కానీ 25 మార్కులతో విఫలమయ్యాడు, అంటే ఫెయిల్ అయ్యాడు అన్నమాట. 38% సాధించిన మరో విద్యార్థి ఉత్తీర్ణత కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. అవసరమైన ఉత్తీర్ణత శాతం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మోహిత్కి 30% మార్క్స్ వచ్చాయి. మరొక స్టూడెంట్ ఉన్నాడు, అదర్ స్టూడెంట్, తనకి ఎన్ని వచ్చాయట 38 మార్క్స్ వచ్చాయి అన్నమాట. 38% మార్క్స్ వచ్చాయి. మోహిత్ 30% మార్క్స్ తెచ్చుకున్నప్పటికీ ఇతనికి పాస్ మార్క్స్ కంటే, పాస్ మార్క్స్ మధ్యలో ఉన్నాయనుకుందాం, పాస్ మార్క్స్ కంటే 25 మార్క్స్ తక్కువ వచ్చాయి అన్నమాట. ఇంకొక స్టూడెంట్ 38 మార్క్స్ తెచ్చుకున్నాడు కదా, అతనికి పాస్ మార్క్స్ కంటే ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయి, 15 మార్క్స్ ఎక్కువ వచ్చాయి అన్నమాట, పాస్ మార్క్స్ కంటే కూడా. ఇక్కడ ఏం అడుగుతున్నాడు అయితే, అంటే పాస్ మార్క్స్ పర్సంటేజ్, పాస్ పర్సంటేజ్ ఎంత అంటే ఎంత పర్సంటేజ్ మార్క్స్ సాధించినట్లయితే మనం పాస్ అవుతారు విద్యార్థులు అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి, ఈ 2 పర్సంటేజ్లకి డిఫరెన్స్ ఎంత, 8% కదా, ఇది 30, 38, 8%. ఇప్పుడు ఈ 2 మార్క్స్కి ఇక్కడ ఒక పాస్ మార్క్స్ ఉన్నాయి, ఆ పాస్ మార్క్స్ కంటే ఇవి 25 తక్కువ ఉన్నాయి, ఇవేమో 15 ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ గ్యాప్ మొత్తం ఎంత అంటే 25 + 15 మనకి ఎంత అవుతుంది, 40 అనమాట. 40 మార్క్స్ అంటే ఇక్కడ ఈ 8% దేనికి సమానం అనమాట, 40 మార్క్స్కి ఈక్వల్ అనమాట. అయితే మనకి ఏంటి, పాస్ పర్సంటేజ్ కాల్కులేట్ చేయాలి. అంటే ఈ 15 ఎంత పర్సంటేజ్కి సమానమో తెలిస్తే ఆ పర్సంటేజ్ 38 నుంచి మైనస్ చేస్తే తెలిసిపోతుంది కదా. దీని నుంచి మనం 1% కాల్కులేట్ చేయొచ్చు. 1% ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 40/8. ఇది 5 టైమ్స్, అంటే 1% 5 మార్క్స్ ఈక్వల్. అప్పుడు 15 మార్క్స్ ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అంటే 3%కి ఈక్వల్ కదా. 3 5s are 15. కాబట్టి ఈ 15 మార్క్స్ తీసేస్తే ఎగ్జాక్ట్లీ పాస్ మార్క్స్ వచ్చేవి కదా స్టూడెంట్కి. కాబట్టి ఈ 38లోంచి ఈ 3%ని మైనస్ చేసినట్లయితే మనకి పాస్ పర్సంటేజ్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ పాస్ పర్సంటేజ్ ఎంత అనమాట, 35% అనమాట. అది ఎక్కడుంది మనకి, బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7th one. ఏ స్టూడెంట్ గాట్ 20% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 72 మార్క్స్. If he scores 40% marks, then he gets 8 marks more than the passing marks. Find the passing marks. ఒక విద్యార్థి 20% మార్కులు సాధించి 72 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అతను 40% మార్కులు సాధిస్తే అతను ఉత్తీర్ణత కంటే 8 మార్కులు ఎక్కువగా పొందుతాడు. ఉత్తీర్ణత మార్కులు ఎంత అంటే ఇక్కడ ఒక స్టూడెంట్కి 20% మార్క్సే వచ్చాయి, దానివల్ల పాస్ మార్క్స్ కంటే 72 మార్కులు తక్కువగా వచ్చాయి అన్నమాట. ఒకవేళ అతనికి 40% మార్క్స్ వచ్చి ఉంటే పాస్ మార్క్స్ కంటే ఒక 8 మార్క్స్ అదనంగా వచ్చేవి అనమాట. అయితే పాస్ మార్క్స్ ఇందాక ప్రాబ్లంకి దీనికి దగ్గర సంబంధం ఉంది. అక్కడ పాస్ పర్సంటేజ్ అడిగారు, ఇక్కడ పాస్ మార్క్స్ అడిగారు, అంటే తేడా. ఇక్కడ చూడండి, ఫస్ట్ 20% రావడం వల్ల ఇతను పాస్ మార్క్స్ కంటే 72 మార్క్స్ తక్కువగా వచ్చాయి. ఒకవేళ 40% మార్క్స్ వచ్చి ఉంటే ఇతనికి పాస్ మార్క్స్ కంటే ఒక 8 మార్కులు ఎక్కువ వచ్చేవి అన్నమాట. ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎంత, పర్సంటేజ్ డిఫరెన్స్ 40లోంచి 20 మైనస్ చేస్తే 20 డిఫరెన్స్ ఉంది. ఈ మార్క్స్ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడేమో ఇక్కడ పాస్ మార్క్స్ ఉన్నాయి, పాస్ మార్క్స్ కంటే 72 మార్క్స్ తక్కువ ఉన్నాయి, ఇది 8 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే టోటల్ ఎంత అవుతుంది, 80 మార్క్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి 20% ఎంతకి ఈక్వల్ అనమాట, 80 మార్క్స్కి ఈక్వల్. అప్పుడు 40% ఎంతకి ఈక్వల్గా ఉంటుంది, దీన్ని డబుల్ చేసాం కదా, దీన్ని కూడా డబుల్ చేయండి, అంటే 160 మార్క్స్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. అంటే అతనికి 40% మార్క్స్ వస్తుంటే అతనికి ఎన్ని మార్క్స్ వచ్చేవి అనమాట, 160 మార్క్స్ వచ్చేవి.
పాస్ అవడంతో పాటు ఒక 8 మార్కులు ఎక్స్ట్రా వచ్చేవి కదా, 8 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చేవి. అంటే ఇప్పుడు పాస్ మార్క్స్ ఏంటంటే ఆ 8 మార్క్స్ని మైనస్ చేయండి ఇందులోంచి, ఎంత అవుతుంది 152. అంటే ఇక్కడ పాస్ మార్క్స్ ఎన్ని అనమాట 152 మార్క్స్ అనమాట. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th one. In an examination 35 students failed in one subject and 42 students% failed in other subject. 30% failed in both the subjects. If total number of students is 2500, then how many students failed only in one subject? ఒక పరీక్షలో 35% మంది విద్యార్థులు ఒక సబ్జెక్టులో మరియు 42 మంది ఇతర సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారట. 30% మంది 2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 2500 అయితే ఒక్క సబ్జెక్టులో ఎంతమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అంటే ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్లో 35% విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అంటే వాళ్ళలో కొందరు సెకండ్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ 42% ఏమో సెకండ్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. అంటే అందులో కొందరు ఫస్ట్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉండవచ్చు అనమాట. నెక్స్ట్ రెండిట్లో కామన్గా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది 35%. క్లాసులో మొత్తం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2500 అయినట్లయితే ఎగ్జాక్ట్లీ ఒకే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమందో మనల్ని కాల్కులేట్ చేయమంటాడు. ఇదే క్వశ్చన్ మనం వెన్ డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ సబ్జెక్ట్ అనుకుందాం, ఇది సెకండ్ సబ్జెక్టు. ఇప్పుడు మొదటి సబ్జెక్ట్లో 35 మెంబర్స్, సెకండ్ సబ్జెక్ట్లో 42% మెంబర్స్, రెండిట్లో 30% మెంబర్స్. రెండిట్లో అంటే ఈ పార్ట్ మనకి 2 సర్కిల్స్కి చెందుతుంది కదా, ఆ నెంబర్ని ఇందులో రాయాలి మనం. అంటే ఇక్కడ 30% వీళ్ళు ఫస్ట్ సబ్జెక్ట్లోని ఫెయిల్ అయిన వాళ్ళు మరియు సెకండ్ సబ్జెక్ట్లో కూడా రెండిట్లోని ఫెయిల్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 35% మెంబర్స్. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఈ సర్కిల్ ఇదంతా వస్తుంది కదా, కానీ ఆల్రెడీ అందులో కొంత 30 మార్క్స్ రాసేసాం. ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 5%. అంటే ఈ 5% ఓన్లీ ఫస్ట్ సబ్జెక్ట్లో మాత్రమే ఫెయిల్ అయ్యారనమాట, ఈ పార్ట్లోకి వస్తారనమాట. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 42% కదా, 42% అంటే ఈ సర్కిల్లోకి రావాలి మనకి, కానీ ఆల్రెడీ మనం 30 రాసేసాం. ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది 12%. ఈ 12% ఎవరనమాట ఓన్లీ సెకండ్ సబ్జెక్ట్లో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారనమాట. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఒకే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు, అది ఫస్ట్ సబ్జెక్ట్ కావచ్చు సెకండ్ సబ్జెక్ట్ కావచ్చు అనమాట, వాళ్ళు ఎంతమంది అంటున్నాడు. పర్సంటేజ్ ఎంత ఓన్లీ ఫస్ట్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 5%, ఓన్లీ సెకండ్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 12%. అంటే టోటల్ ఎంత 17% అనమాట. టోటల్ విద్యార్థులు ఎంత అంటే 2500. దాంట్లో మనం 17% కాల్కులేట్ చేయాలి అన్నమాట. ఓకే, అంటే 17/100 ఇంటూ 2500 ఇట్లా కాల్కులేట్ చేస్తాం. లేకపోతే 17 ఇంటూ 2500 2 zeros కట్ చేసిన మనం ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేసాం కదంటే 17 ఇంటూ 25 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, 7 25 సార్ ఎంత 175, 5 17 ఉంది. నెక్స్ట్ 125 సార్ 25కి 17 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 42 అవుతుంది కదా. అంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ ఒకే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు, అది ఫస్ట్ సబ్జెక్ట్ కావచ్చు సెకండ్ సబ్జెక్ట్ కావచ్చు, ఎంతమంది అంటే 425 మెంబర్స్ అనమాట. అది ఎక్కడుంది మనకి డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 9th one. In an examination 55% students passed in English, 35% students passed in mathematics and 20% students passed in both the subjects. If 1200 students failed, then how many students appeared in the examination? ఇది కూడా మనం వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి 2 సబ్జెక్టులు ఉన్నాయి, ఇంగ్లీష్ ఒకటి అండ్ మ్యాథమెటిక్స్ ఒకటి. ఇక్కడ 55% స్టూడెంట్స్ ఇంగ్లీష్లో పాస్ అయ్యారు, 35% స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్లో పాస్ అయ్యారు. అంటే వాళ్ళలో కొందరు ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు, కొందరు మ్యాథ్స్లో పాస్ అవ్వచ్చు, మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు ఇంగ్లీష్లో కూడా పాస్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు 20% ఉన్నారు అనమాట, రెండింటిలో పాస్ అయిన వాళ్ళు. వాళ్ళు ఎక్కడ రాస్తాం మనం మిడిల్లో రాస్తాం. 20% మెంబర్స్ 2 సబ్జెక్టులో పాస్ అయ్యారు. ఇప్పుడు ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు 55,
ఇక్కడ మనకి ఇంగ్లీష్ అంటే ఇదంతా రావాలి, కానీ ఆల్రెడీ మనం 20 రాసాం కదా. 55 నుంచి 20 మైనస్ చేస్తే 35 మెంబర్స్ ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఉంటారనమాట. అలాగే మ్యాథమెటిక్స్ లో పాస్ అయిన వాళ్ళు 35%. ఆల్రెడీ 20 రాసాం, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది 15% అనమాట. వీళ్ళు ఓన్లీ మ్యాథమెటిక్స్ లో మాత్రమే పాస్ అయిన వాళ్ళు అనమాట. అంటే టోటల్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఇవన్నీ యాడ్ చేసేస్తే వీళ్ళేమో ఇంగ్లీషు, వీళ్ళేమో మ్యాథమెటిక్స్, వీళ్ళేమో రెండిట్లో పాస్ అయిన వాళ్ళు. టోటల్ ఎంతమంది 35 ప్లస్ 15 50 అంటే 70% మెంబర్స్ పాస్ అయ్యారు మొత్తం మీద. అయితే ఏమంటే ఇఫ్ 12% స్టూడెంట్స్ ఫెయిల్డ్ దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అంటే ఫెయిల్ అయిన వాళ్ళు 1200 మెంబర్స్ ఉన్నట్లయితే మొత్తం ఎగ్జామ్ కి అపియర్ అయిన వాళ్ళు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది? పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఇక్కడ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది 70%. అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? మొత్తం 100 గా తీసుకుంటే 30% కదా. ఇక్కడ నెంబర్ లో చూసుకుంటే 30% ఎంతకి సమానం? ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు 1200 మెంబర్స్. అంటే ఇక్కడ 30% ఈజ్ ఈక్వల్ టు మనకి 1200 అన్నమాట. మనం ఏం కాల్కులేట్ చేయాలి? మొత్తం కాల్కులేట్ చేయాలి. అంటే దీన్ని 100 లోకి మార్చాలి. అంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ 1% ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1200/30 అవుతుంది. 0 0 గెట్స్ క్యాన్సిల్, 3 టేబుల్ 40 టైమ్స్. అంటే ఇక్కడ ఎంత వచ్చింది అనమాట? 40 వచ్చింది 1%. అప్పుడు 100% ఎంత అంటే దీన్ని 100 తో మల్టిప్లై చేయండి. 40 into 100 ఏమవుతుంది? 4000 అనమాట. అంటే ఇక్కడ మొత్తం ఎగ్జామ్ కి అపేర్ అయిన వాళ్ళు ఎంతమంది అనమాట? 4000 మెంబర్స్. అది ఎక్కడ ఉంది మనకి? సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th one. If we increase 50% of the numerator and 80% of the denominator of a fraction, then what fraction of the original will be the new fraction? ఒక భిన్నం యొక్క లవమును 50%, హారమును 80% పెంచినట్లయితే అసలు భిన్నము కొత్త భిన్నంలో ఎంత భాగం అవుతుంది? అంటే ఇక్కడ మనకి ఒక ఫ్రాక్షన్ ఉంది, అందులో న్యూమరేటర్ ని x అనుకుందాం, డినామినేటర్ ని y అనుకుందాం. ఇక్కడ న్యూమరేటర్ నేమో 50% పెంచుతున్నాం, అలాగే డినామినేటర్ నేమో 80% పెంచినప్పుడు వచ్చే కొత్త ఫ్రాక్షన్ పాత ఫ్రాక్షన్ లో ఎన్నో వంతు ఉంటుంది. ఓకే, దీన్ని పర్సెంటేజ్ కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని ఏమో 100x అనుకుంటున్నాను, దీన్ని ఏమో 100y అనుకుంటున్నాను. 100 కట్ అయ్యి x/y ఉంటుంది, మార్పు లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? న్యూమరేటర్ నేమో 50% పెంచుతున్నాం, అంటే 50% ఆఫ్ x అని రాద్దాం. అలాగే డినామినేటర్ ఏం చేస్తున్నాం? 80% పెంచుతున్నాం, 80y. అంటే టోటల్ ఎంత అయింది? 100 ప్లస్ 50 150x అయింది. డినామినేటర్ ఏమైంది? 100 ప్లస్ 80 180y అయింది. 0 0 గెట్స్ క్యాన్సిల్, అంటే 10 టేబుల్ కట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 3 టేబుల్ 5 టైమ్స్ 6 టైమ్స్. ఇక్కడ ఏమొచ్చింది? 5x/6y. మనకి ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏంటి? x/y కదా, అందులో ఇది ఎంతో భాగం అనమాట 5/6th పార్ట్ అనమాట. అది ఎక్కడుంది? మనకి బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, 11th one. The total population of a village is 4000. The number of males and females increased by 10% and 20% respectively, and consequently the population of the village becomes 4500. What was the number of males in the village prior to the new members coming in? ఒక గ్రామం మొత్తం జనాభా 4000. మగ మరియు ఆడవారి సంఖ్య వరుసగా 10% మరియు 20% పెరుగుతుంది, మరియు తత్ఫలితంగా గ్రామ జనాభా 4500 అవుతుంది. జనాభా పెరగక ముందు గ్రామంలో మగవారి సంఖ్య ఎంత? అంటే స్టార్టింగ్ లో విలేజ్ లో 4000 మెంబర్స్ ఉన్నారట. వీళ్ళలో మేలు ఫిమేల్ ఇద్దరు ఉంటారు. అయితే ఇక్కడ మేల్ ఏమో 10% ఇంక్రీజ్ అయ్యారు, అలాగే ఫిమేల్ ఏమో 20% ఇంక్రీజ్ అయ్యారట. అయితే అలా పెరగడం వల్ల ఈ 4000 ఉండాల్సిన జనాభా ఎంత పెరిగింది? 4500కి పెరిగింది. అంటే ఇక్కడ మనకి ఎంత ఇంక్రీజ్ అయ్యారు? జనాభా 500 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారనమాట. ఓకే, అయితే పెరగక ముందు ఆ గ్రామంలో ఎంతమంది మగవాళ్ళు ఉండేవారు అంటే అనమాట. అసలు ఈ 500 4000లో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందో చూద్దాం. దాన్ని మనం ఎలా కాల్కులేట్ చేస్తాం? 500 పెరిగింది జనాభా ఎంత? 500. దేని మీద పెరిగారు? 4000 మీద పెరిగారు.
దీని పర్సంటేజ్లోకి మారుస్తున్నాం కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. ఓకే, 2 zeros గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 0 0 గెట్స్ క్యాన్సిల్. ఓకే, 2 టేబుల్ 2 టైమ్స్ అండ్ 5 టైమ్స్. 5 5s are 25 బై కింద డినామినేటర్లో 2 ఉంది అంటే 12.5. 25లో హాఫ్ 12.5 కదా. అంటే ఓవరాల్గా జనాభా ఎంత ఇంక్రీజ్ అయింది? 12.5% ఇంక్రీజ్ అయింది. ఓకే, 12.5% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు చూద్దాం. ఈ రెండు మైనస్ చేయడం వల్ల ఎంత వస్తుంది? 20లోంచి 12.5 మైనస్ చేసాం అనుకోండి 7.5 వస్తుంది కదా. అలాగే ఈ 12.5లోంచి 10 మైనస్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది? 2.5 వస్తుంది. ఇది దేని తెలుపుతుందంటే ఆ విలేజ్ లో మేల్ కి ఫిమేల్ కి ఉన్న రేషియోని తెలుపుతుంది. ఈ రెండింటిలోని పాయింట్ తర్వాత ఒకే ప్లేస్ ఉంది కాబట్టి పాయింట్ వదిలేస్తే 75:25 రేషియోలో ఉన్నారనమాట. అంటే మగవాళ్ళు 75 మంది ఉంటే ఆడవాళ్ళు 25 మంది ఉన్నారు. దీన్ని కొంచెం కాల్కులేట్ చేస్తే 25 టేబుల్ ఇందులో 3 టైమ్స్ 1 టైం అంటే 3:1 రేషియోలో ఉన్నారనమాట. ప్రతి 3 మగవాళ్ళకి ఒక ఆడవాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు పెరగక ముందు ఆ గ్రామంలో మగవాళ్ళు ఎంతమందో కాల్కులేట్ చేయాలి. ఇందులో మగవాళ్ళ పార్ట్ ఎంత? 3 కాబట్టి 3. టోటల్ పార్ట్స్ 3 + 1 ఎంత? 4. దేంట్లో కాల్కులేట్ చేయాలి? పెరగక ముందు జనాభా ఎంత? 4000 కదా. ఈ 4000లో మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో కాల్కులేట్ చేయాలి. ఓకే, 4 టేబుల్ ఇందులో 1000 టైమ్స్ కట్ అవుతుంది. అంటే పెరగక ముందు ఆ గ్రామంలో మగవారి సంఖ్య ఎంత అనమాట? 3000 అనమాట. అది ఎక్కడుంది? మనకి ఆప్షన్ ఏలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం మిక్చర్ అండ్ ఎలిగేషన్ అనే కాన్సెప్ట్ సహాయంతో చేస్తే కొంచెం త్వరగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, 12th one. The population of a town increased by 10% in the first year and decreased by 10% in the second year. If the population at the end of the second year is 9,90,000, then find the population at the beginning of the first year. ఒక పట్టణ జనాభా మొదటి సంవత్సరంలో 10% పెరిగింది, మరి రెండవ సంవత్సరంలో 10% తగ్గింది. రెండవ సంవత్సరం చివరిలో జనాభా 9,90,000 మంది అయితే మొదటి సంవత్సరం ప్రారంభంలో జనాభా కనుగొనండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ లో అనమాట. స్టార్టింగ్ లో కొంత జనాభా ఉన్నారు. వాళ్ళు 1 ఇయర్ తర్వాత ఫస్ట్ ఇయర్ తర్వాత 10% ఇంక్రీజ్ అయింది. అలాగే సెకండ్ ఇయర్ తర్వాత 10% డిక్రీజ్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి జనాభా, 10% ఇంక్రీజ్ అయితే వాళ్ళు ఎంత అవుతారు? 110 అవుతారు. మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి 10% తగ్గారు. కానీ ఇక్కడ 100 లేదు కదా, దానికోసం ఇక్కడ 100 తీసుకున్నాను. ఇక్కడ 100 ఉంటే సెకండ్ ఇయర్ చివరిలోకి ఎంతమంది ఉంటారు? 90 ఉంటారు. 10% తగ్గారు కాబట్టి. ఇప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని చేద్దాం. ఇక్కడ 110 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 110 రాస్తాం. ఇక్కడ 100 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 100 రాద్దాం. ఓకే, 2 zeros 2 zeros ఇక్కడ 2 zeros కట్ చేసాం. ఓకే, ఇక్కడ 100 × 1 అంటే 100. ఇది 110 × 1 అంటే 110. 11 × 9 అంటే 99 అనమాట. ఈ రేషియోలో ఉన్నారనమాట. స్టార్టింగ్ లో 100 ఉంటే సెకండ్ ఇయర్ 110 ఉన్నారు. సెకండ్ ఇయర్ తర్వాతకి ఏమయ్యారు అనమాట? 99 మెంబర్స్ అవ్వారు అనమాట. ఇక్కడ 2 ఇయర్స్ తర్వాత జనాభా ఇచ్చేసారు. ఎంత? 9,90,000 మెంబర్స్ ఉన్నారు. అయితే స్టార్టింగ్ లో జనాభా ఎంత అంటున్నారు? ఇప్పుడు దీన్ని దేంతో ఇంటూ చేస్తే వస్తుంది? ఇది 99 ఉంది అంటే దీన్ని 1 పక్కన 4 zeros పెడతాం. అంటే 10,000 తో మల్టిప్లై చేస్తే వస్తుంది కదా. 99 ని 10,000 తో ఇంటూ చేస్తే 9,90,000 వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఈ 10,000 తో ఇంటూ చేస్తే మనకి స్టార్టింగ్ లో జనాభా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 4 zeros ఉన్నాయి, మొత్తం 6 zeros వస్తాయి. అంటే ఇది ఎంత అనమాట? 10 lakh మెంబర్స్ అనమాట. అంటే ప్రారంభంలో ఆ గ్రామంలో జనాభా ఎంత ఉండేవారు అనమాట? 10 లక్షల మంది ఉండేవారు. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 13th one. 2 years ago the population of a town was 66,000. The population increased by 5% in the first year and decreased by 5% in the second year. Find the present population of the town. ఇందాక క్వశ్చన్ కి ఇది కొంచెం రివర్స్ అనమాట. ఇది స్టార్టింగ్ 2 years బ్యాక్, ఇది 1 year బ్యాక్, ఇది ప్రెసెంట్ అనమాట. ఓకే,
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమడిగాడంటే ప్రజెంట్ పాపులేషన్ అడిగారు. 2 years బ్యాక్ 66,000 మెంబర్స్ ఉన్నారంట ఆ టౌన్ లో పాపులేషన్. ఇంతకు ముందులాగే ఒకవేళ మనం ఇక్కడ 2 years బ్యాక్ 100 మెంబర్స్ ఉన్నట్లయితే ఫస్ట్ ఇయర్ ఎంత 5% ఇంక్రీజ్ అయ్యారు అంటే ఎంత అయ్యేవారు 105 అయ్యేవారు అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఏమైంది 1 year తర్వాత 5% డిక్రీజ్ అయింది అంటే ఇక్కడ మనం 100 తీసుకుంటాం వాళ్ళు. డిక్రీజ్ అయింది కాబట్టి ఏమవుతుంది 95 అవుతుంది అనమాట. ఇప్పుడు రేషియో కాన్సెప్ట్ అప్లై చేసాం. ఇక్కడ 105 ఉంది కాబట్టి 105, ఇక్కడ 100 ఉంది కాబట్టి 100. ఏం కట్ చేయొచ్చు 5 టేబుల్ ఎన్ని టైమ్స్ 20 టైమ్స్, 5 టేబుల్ 20 టైమ్స్, 5 టేబుల్ 19 టైమ్స్, మళ్ళీ 5 టేబుల్ 20 టైమ్స్, 5 టేబుల్ 21 టైమ్స్, 5 టేబుల్ 21 టైమ్స్. ఇంకేమైనా టేబుల్ కట్ అవుతుందంటే కట్ అవ్వదు. 2 2s are ఇది 400. ఇది 21 2s are 4200 అదే 420. నెక్స్ట్ ఇది 19 1s are 19, 1 2 90s are 38 ప్లస్ 1 39 అనమాట. అంటే ఇక్కడ మనకి 2 years బ్యాక్ 400 మెంబర్స్ ఉంటే 1 year తర్వాత వాళ్ళు ఎంతమంది అయ్యారు 420 అయ్యారు. మళ్ళీ ప్రజెంట్కి వచ్చేసరికి తగ్గారు కాబట్టి ఎంత అయ్యారు వాళ్ళు 399 అయ్యారు అనమాట. ఇక్కడ మనకి 2 years జనాభా ఇచ్చేసారు. మనకి ప్రజెంట్ జనాభా అడుగుతున్నారు. ఇక్కడ చూడండి 400 ఇంతకు సమానం అయితే 399 ఎంతకు సమానం అంటే మనకి ఇప్పుడు దేనితో ఇంటూ చేస్తే ఇది వస్తుంది. మనకి ఈ 400ని దేనితో ఏ నెంబర్తో ఇంటూ చేస్తే 66,000 వస్తుందంటే మనం సింపుల్గా 66,000ని 400తో డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. 2 zeros 2 zeros గెట్స్ క్యాన్సిల్. 4 టేబుల్ 4 1s are 4 ఇంకా 2 ఉంది 26, 6 4s are 24 ఇంకా 2 ఉంది 25. అంటే 165తో ఇంటూ చేస్తే ఈ 400ని మనకి 66,000 వస్తుంది అనమాట. అంటే 400 165s are 66,000. ఇక్కడేమో 399ని మనం 165తో ఇంటూ చేయాలి. అంటే 400 కంటే ఇది ఎంత తక్కువ 1 తక్కువ కాబట్టి దీనిలోంచి 165 మైనస్ చేసేయండి. 66,000లోంచి 1 తక్కువ కాబట్టి 165ని మైనస్ చేస్తాం. 5 ఇక్కడ 9 ఉంటుంది కదా 9లోంచి 6 మైనస్ చేస్తే 3, ఇక్కడ 9 ఉంటుంది. 9లోంచి 1 మైనస్ చేస్తే 8, ఇక్కడ 5 ఉంటుంది. 5 6 అంటే ప్రజెంట్ ఆ టౌన్ లో పాపులేషన్ ఎంత అనమాట 65,835. ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం కాల్కులేషన్ మల్టిప్లికేషన్ చేయాల్సి లేకుండా చిన్న లాజిక్ అనమాట. 400 165 66,000 అయితే 399 165 ఎంత అవుతుందంటే దీనికంటే 1 తక్కువ ఉంది కాబట్టి ఆ 165 ఒకదాన్ని మైనస్ చేశాను అనమాట. ఓకే నెక్స్ట్ Indian election, Ram gets 40% of total votes while Renu gets 60% of the total votes. If the difference of their votes is 3,500, then find the total number of votes. ఇక్కడ మనకి రామ్ కేమో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి 40% ఆఫ్ ఓట్స్ వచ్చాయి. నెక్స్ట్ రేణుకేమో 60% ఆఫ్ ఓట్స్ వచ్చాయి అనమాట. మొత్తం 100 అయిపోయింది. అక్కడికి ఇద్దరే కంటెస్ట్ చేస్తారని అర్థం అనమాట. అయితే వీళ్ళిద్దరికి వచ్చిన ఈ ఓట్స్ డిఫరెన్స్ ఎంత అంటే 3,500 అనమాట. అయితే మొత్తం ఓట్లు ఎన్ని పోల్ అవ్వాలి అని మనం కాల్కులేట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 20% కదా. ఓకే అంటే ఇక్కడ 20% ఈజ్ ఈక్వల్ టు 3,500 అయితే దాన్ని 100% ఎంత చేస్తాం అన్నాడు. ఎందుకంటే టోటల్ ఓట్స్ కావాలంటే అంటే ఇక్కడ 20% ఈక్వల్ టు 3,500 ఓట్స్కి ఈక్వల్ అయితే మనం 100%లోకి మార్చాలి. సింపుల్గా ఇది 5తో ఇంటూ చేస్తాం అనుకోండి 2 5s are 10 100% అయిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ కూడా మనం 5తో ఇంటూ చేస్తాం. 0 0 5 5s are 25 2 3 5s are 15 plus 2 17 అంటే 17,500 అనమాట. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ 15th one. If the price of a grocery item
consumed by a family increases by 20%, then by what person should it consumes reduce so as to keep the expenditure on this item unchanged? ఒక కుటుంబం వినియోగించే కిరాణా వస్తువు ధర 20% పెరిగితే అప్పుడు ఈ వస్తువుపై వ్యయాన్ని మార్చకుండా ఉంచాలంటే దాని వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి? అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ షుగర్ ఒక 5 kgs తీసుకుంటుంది అనుకున్నాం. దాని ప్రైస్ ఒక 40 రూపీస్ అనుకుందాం. అంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందంటే 200 ఖర్చు అవుతుంది. కాస్ట్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 200 ఖర్చు అవుతుంది. ఓకే, అయితే ఏమైందంటే దీని ప్రైస్ హైక్ అయింది, పెరిగింది, 25% పెరిగింది. అంటే ఇది పెరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ అయింది అనుకోండి. అయితే వాళ్ళు దాని మీద షుగర్ మీద ఎంత ఖర్చు చేస్తున్నారు? 200 రూపీస్ ఖర్చు చేస్తున్నారు. అయితే వాళ్ళ ఖర్చు మారకుండా ఉండాలి, అంటే పెరిగిన తర్వాత కూడా వాళ్ళ షుగర్ మీద 200 ఖర్చు చేయాలి. అయితే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అలా చేయాలి అంటే వీళ్ళ వినియోగాన్ని తగ్గించాలి, అంటే ఈ క్వాంటిటీని తగ్గించుకోవాలి. అప్పుడే కదా అప్పుడు మారకుండా ఉంటుంది అని అడుగుతున్నారు. ఎంత పర్సంటేజ్ వాళ్ళ కన్జంప్షన్ని తగ్గించాలి అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ మనకి కాస్ట్ ఎంత పెరిగింది? 25% పెరిగింది. దీన్నే మనం ఫ్రాక్షన్లోకి మార్చామనుకోండి, 25/100 అని రాయొచ్చు కదా. 25 టేబుల్ 1 టైమ్ 4 అంటే 1/4, అంటే 25% ఏ ఫ్రాక్షన్కి ఈక్వల్ అంటే 1/4 అనమాట. అంటే ఇది మనకి కాస్ట్ 4 రూపీస్ అనుకుంటే ఓల్డ్ కాస్ట్ ప్రతి 4 రూపాయలకి 1 రూపాయి వంతున పెరిగింది అనమాట. అంటే అప్పుడు న్యూ కాస్ట్ ఎంత అవుతుంది అనమాట? 4 + 1 5 రూపీస్ అవుతుంది అనమాట. ఓకే, ఇది కాస్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఏం చేయాలి? కాస్ట్ పెరిగింది కాబట్టి క్వాంటిటీని తగ్గించాలి. ఇప్పుడు ఇక్కడ కాస్ట్ 4 రూపీస్ ఉండేది 5 రూపీస్ అయింది కాబట్టి క్వాంటిటీ తగ్గుతుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ప్రైస్ వస్తుంది కదా, దాని మీద ఖర్చు చేస్తే కాస్ట్ వస్తుంది, అదే ప్రైస్ వస్తుంది, ఎంత పెడుతున్నాం అనేది పెట్టుబడి. కాబట్టి ఈ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం, ఈ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. చూడండి అప్పుడు ఏమైంది? 4 5s are 20, 4 5s are 20. ఇదేంటి? ఓల్డ్ కాస్ట్. ఇదేమో 5 kgs, ఫర్ ఎగ్జాంపుల్ 4 రూపీస్ 5 kgs తీసుకున్నారు. అప్పుడు ఎంత ఖర్చు అయింది వాళ్ళకి? 20 రూపీస్. ఇప్పుడు కాస్ట్ పెరగడం వల్ల ఏమైంది? 5 రూపీస్ అయింది. కాబట్టి ఏం చేస్తారు? క్వాంటిటీ తగ్గించేస్తారు. 4 kgs తీసుకుంటున్నారు. 5 4s are 20. ఇక్కడ కాస్ట్ మారలేదు కదా, కాబట్టి ఇక్కడ క్వాంటిటీ ఏం చేయాలన్నమాట? 5 kgs తీసుకోవాల్సింది 4 kgs తీసుకోవాలన్నమాట. అంటే ఎంత తగ్గించాలి? 1 kg క్వాంటిటీ తగ్గించుకోవాలి, వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఓకే, ఇప్పుడు దీని పర్సంటేజ్లోకి మార్చాలి మనం. ఎంత తగ్గించారు? 1 kg తగ్గించారు. ఎంత దేని మీద అంటే 5 kgs ఉండేది యాక్చువల్గా. దీని పర్సంటేజ్లోకి మార్చాలి కాబట్టి ఏం చేయాలి? 100తో ఇంటూ చేయాలి. 5 టేబుల్ 100లో 20 టైమ్స్, అంటే వాళ్ళు తమ కన్జంప్షన్ని, వినియోగాన్ని ఎంత తగ్గించాలన్నమాట? 20% తగ్గించాలి. అది ఎక్కడ మనకి ఆప్షన్ ఏలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 16th one. The price of sugar is decreased by 5%. If a family wants to keep their expenses on the sugar the same as earlier, then the family will have to increase the consumption of sugar by. చక్కెర ధర 5% తగ్గింది. ఒక కుటుంబం చక్కెరపై తమ ఖర్చు మారకుండా ఉండాలంటే ఆ కుటుంబం చక్కెర వినియోగాన్ని ఎంత శాతం పెంచాలి? ఇంతకు ముందు ప్రాబ్లంకి దీనికి దగ్గర సంబంధం ఉంది. అక్కడ కాస్ట్ పెరిగింది, ఇక్కడ తగ్గింది. సేమ్ అదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ 5% ఫస్ట్ ఫ్రాక్షన్లోకి మార్చేద్దాం. అంటే ఏం చేయాలి? దీన్ని 5/100 అని రాసుకోవాలి. 5 టేబుల్ 1 టైము, నెక్స్ట్ ఇక్కడ 20 టైమ్స్. అంటే మన 5% అంటే ఎంతకి సమానం అన్నమాట? 1/20 అనమాట. నెక్స్ట్ ఓల్డ్ న్యూ ప్రైసెస్ అనమాట. ఇది ప్రైస్. అంటే ఓల్డ్ ప్రైస్ 20 రూపీస్ అయితే న్యూ ప్రైస్ 5% తగ్గిందంటే 20 రూపీస్ ఉంటే 1 రూపీ తగ్గింది అనమాట. ఎంత అవుతుంది అప్పుడు? 19 రూపీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి క్వాంటిటీ వాళ్ళు ఏంటి? దాని మీద పెట్టే ఖర్చు మారకుండా ఉండాలి, అలాగే ఉంచాలనుకుంటున్నారు కాబట్టి వినియోగాన్ని పెంచాలి, ఎందుకంటే ప్రైస్ తగ్గింది కాబట్టి. కాబట్టి ఏం చేయమన్నాను? ఈ రెండు ఇంటర్చేంజ్ చేయండి. అంటే 19 ఇక్కడికి వస్తుంది, 20 ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు రెండింటిని ఇంటూ చేస్తే సేమ్ నెంబర్స్ వస్తాయి కదా.
అంటే సేమ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే ఇక్కడ 19 kgs తీసుకోవాల్సింది 20 kgs తీసుకోవాలన్నమాట. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 1 kg ఇంక్రీజ్ అయింది కాబట్టి 1. దేని మీద? 19 kgs మీద ఇంక్రీజ్ అయింది. 19 పర్సెంటేజ్లోకి మారుస్తున్నాం కాబట్టి ఇంటూ 100. అంటే 1 ఇంటూ 100 100 కదా. 100ని మనం 19తో డివైడ్ చేయాలి. ఎన్ని టైమ్స్ పోతుంది? 5 19s are 95. 5 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? మనం ఇలా రాస్తాం. ఫస్ట్ 5 రాస్తాం, 5 తర్వాత రిమైండర్ రాస్తాం, బై తర్వాత డివైజర్ రాస్తాం అన్నమాట. అంటే ఇంత పర్సంటేజ్ వాళ్ళు కన్జంప్షన్ ని ఇంక్రీజ్ చేయాలన్నమాట, పెంచాలి. 5/19 ఎక్కడుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 17th one. If the price of a petrol becomes 110 rupees per liter from 95 rupees per liter, by how much percentage the consumption of petrol should be reduced by Ravi so that his expenditure remains the same? ఇది కూడా మనకు సేమ్ మోడల్, ఇక్కడ పర్సంటేజ్ కాకుండా డైరెక్ట్ కాస్ట్ ఇచ్చారన్నమాట. పెట్రోల్ ధర 95 రూపాయలు లీటర్ నుండి 110 రూపాయలు లీటర్గా మారితే రవి పెట్రోల్ పై తన ఖర్చు మారకుండా ఉండడానికి పెట్రోల్ వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి? 2 దశాంశ స్థానాల వరకు సవరించకండి. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ వచ్చే వరకు చేయమంటాడు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఓల్డ్ ప్రైస్ అండ్ న్యూ ప్రైస్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఓల్డ్ ప్రైస్ ఎంత? 95 రూపీస్. ఎంతకి పెరిగింది? అది 110 రూపీస్కి పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఖర్చు మారకుండా ఉండాలంటే క్వాంటిటీని తగ్గించాలి కదా, కాబట్టి ఏం చేయాలి? ఇవి రెండు ఇంటర్చేంజ్ చేయండి. అంటే 110, ఇది 95 అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేయమన్నారు? ఎంత పర్సంటేజ్ వినియోగాన్ని తగ్గించాలి అంటారు, కన్జంప్షన్ తగ్గించాలి. అంటే యాక్చువల్గా 110 వాడేవాళ్ళు, 110 లీటర్స్ వాడేవాడు అనుకుందాం. దాన్ని ఎంతకి మార్చాలన్నమాట? 95కి తగ్గించేయాలి. అంటే ఇక్కడ గ్యాప్ ఎంత? 15% తగ్గించుకోవాలి తన వినియోగాన్ని. 15 రూపీస్ తగ్గించుకోవాలి. ఇది పర్సంటేజ్ కాదు కదా. ఓకే, దీని పర్సంటేజ్లోకి మారుస్తాం. ఓకే, ఎంత తగ్గించుకోవాలి? 15 తగ్గించాలి. దేని మీద? యాక్చువల్గా ఓల్డ్ ఎంత? 110 మీద కదా. దీని పర్సంటేజ్లోకి మారుస్తున్నాం కాబట్టి 100తో ఇంటూ చేస్తాం. 0 గెట్స్ క్యాన్సిల్. 15 into 10 అంటే 150ని మనం 11తో డివైడ్ చేయాలి. 11 1s are 11. ఎంత? 4 వచ్చింది, 0 తీసుకున్నాం. ఇందులో 11 టేబుల్ ఎంత అయిపోతుంది? 3 11s are 33. మైనస్ చేస్తే 7 వస్తుంది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. 70లో 11 టేబుల్ ఎంత అయిపోతుంది? 6 టైమ్స్. అంటే 13 మీద ఉన్న నెంబర్ ఒకటే ఉంది మనకి, 13.64. అంటే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏదో అవుతుంది అనమాట? 4th ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఏ గవర్నమెంట్ సర్వెంట్ spends 76% of his income if his income is increased by 14% and his expenditure is increased by 10%, then find the percentage increase in his savings corrected to 2 decimal places అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగి తన ఆదాయంలో 76% ఖర్చు చేస్తాడు. అతని ఆదాయం 14% పెరిగి మరియు అతని ఖర్చు 10% పెరిగితే అతని పొదుపులో పెరిగిన శాతం ఎంత? అంటే ఇక్కడ ఫస్ట్ ఏమో ఇన్కమ్, తర్వాత ఎక్స్పెండిచరు, ఓకే, తర్వాత సేవింగ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అతని ఇన్కమ్ 100 రూపీస్ అనుకుందాం. అందులో ఎంత శాతం ఖర్చు చేస్తాడు? 76% ఖర్చు చేస్తాడు. అంటే 76 రూపీస్ ఖర్చు అయిపోతుంది. ఇంకా మిగిలిన సేవింగ్ కదా, ఎంత వస్తుంది? 100లో 76 మైనస్ చేస్తే 24 రూపీస్ సేవింగ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు అతని ఇన్కమ్ 14% ఇంక్రీజ్ అయింది. అంటే 100 ఉన్నది ఎంత అయింది? 114 రూపీస్ అయింది అనమాట. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఏమో 10% ఇంక్రీజ్ అయింది. ఓకే, అంటే 76 మీద 10%. 10% అంటే ఒక 0 ఉంటే కట్ చేస్తాం, లేనప్పుడు ఏం చేస్తాం? ఒక ప్లేస్ ముందు పాయింట్ పెడతాం. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది అనమాట? అతని ఎక్స్పెండిచర్ 7.6 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత అవుతుంది? 6. నెక్స్ట్ 13 అంటే 83.6 రూపీస్ అయింది అనమాట. అంటే 76 రూపీస్ ఖర్చు చేసేవాడు, తర్వాత దాన్ని 83.6కి మార్చాడు అనమాట, 10% ఇంక్రీజ్ చేసి. ఓకే, అంటే 76లో 10% అంటే 7.6 అవుతుంది అనమాట.
ఇప్పుడు సేవింగ్ ఎంత చేస్తారంటే 114 లోంచి 7.6 మైనస్ చేసేసేయండి. ఎంత వస్తుంది? 6.4 వస్తుంది కదా. అంటే 6.4 రూపీస్ సేవింగ్ ఇంక్రీజ్ అయ్యింది అనమాట. ఓకే, ఇక్కడ 14 రూపీస్ పెరిగింది కదా. ఆ 14లో ఖర్చు ఎంత పెరిగింది? 7.6 రూపీస్ పెరిగింది. ఆ 14లో 7.6 మైనస్ చేయండి. 14 ఇందులో పాయింట్ లేదు కాబట్టి 0 పెట్టుకున్నాను. 7.6 మైనస్ చేస్తే బారో తెచ్చుకుంటే ఇక్కడ 10 వస్తుంది కదా. 10లో 6 మైనస్ చేస్తే 4, మళ్ళీ బారో తెచ్చుకుంటే 13, అంటే 6.4 రూపీస్ సేవింగ్ పెరిగింది అనమాట. అంటే ఇక్కడ పెరిగింది ఎంత? 6.4 రూపీస్. దేని మీద ఇంతకుముందు ఎంత సేవింగ్ చేసేవాడు? 24 రూపీసే సేవ్ చేసేవాడు. దాని మీద మరో 6.4 రూపీస్ పెరిగింది. దీని పర్సంటేజ్లోకి మారుస్తున్నాం కాబట్టి ఏం చేస్తాం? ఇంటూ 100 వేసుకుంటాం. ఓకే, 100తో ఇంటూ చేసినప్పుడు ఇక్కడ పాయింట్ 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది, కానీ ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఇంకొక 0 పెట్టుకోండి. 640 కింద మార్చేయచ్చు దీన్ని బై 24 అనమాట. అంటే మీరు కట్ చేయండి, ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు. 8 టేబుల్ 3 టైమ్స్, 8 8 6 అంటే 80 టైమ్స్. ఇప్పుడు 80ని 3తో డివైడ్ చేయండి. 2 3 6, 2 0, 6 3 18, 2. 26 మీద ఏమైనా నెంబర్స్ ఉన్నాయా? ఒకే ఒక నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఎంత అవుతుంది అనమాట? థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 19th one. The sum of two numbers is 205. If one of these numbers is reduced by 5% and the other is increased by 10%, the resulting number are equal to each other. Find the smaller of the two initial numbers. రెండు సంఖ్యల మొత్తం 205. ఈ సంఖ్యలలో ఒకదానిని 5% తగ్గించి మరొక దాన్ని 10% పెంచినట్లయితే ఫలిత సంఖ్యలు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. ఆ సంఖ్యల్లో చిన్నదాన్ని కనుగొనండి అన్నాడు. రెండు నెంబర్స్ ఉన్నాయట, ఎక్స్ వై అనుకుందాం. ఈ రెండింటి మొత్తము ఎంత అంటే 205 అన్నమాట. మొదటి దాన్ని 5% తగ్గించాం. అంటే 100 అనుకుంటే 5 తగ్గిస్తే ఏమవుతుంది? అది 95 అవుతుంది. అప్పుడు అదేమవుతుంది? 95% ఆఫ్ ఎక్స్ అవుతుంది. దీన్ని 95/100 ఇంటూ ఎక్స్ అని రాసేసేయచ్చు. డైరెక్ట్గా 95/100 ఇంటూ ఎక్స్ అని రాసేస్తున్నాను. 95% ఆఫ్ ఎక్స్ అనమాట. నెక్స్ట్ రెండో దాన్ని 10% ఇంక్రీజ్ చేసాం అనుకోండి, ఎంత అవుతుంది? 110 అవుతుంది కదా. అంటే దాన్ని ఎలా రాయొచ్చు మనం? 110% ఆఫ్ వై అంటాం, దాన్ని 110/100 ఇంటూ వై అని రాయొచ్చు. ఇలా చేసినప్పుడు అంటే మొదటి నెంబర్ ఏమో 5% తగ్గించి రెండో నెంబర్ ఏమో 10% పెంచినప్పుడు ఆ రెండు ఒకదానికొకటి సమానం అయిపోయాయి అనమాట. ఓకే, రెండు వైపులా డినామినేటర్లో 100 ఉంది కాబట్టి కట్ చేశాను. అంటే 95x ఈక్వల్ టు 110yకి సమానం అనమాట. ఈ వైని ఇక్కడ తీసుకొచ్చాం అనుకో డినామినేటర్లోకి వస్తుంది, అంటే ఎక్స్ కిందకి వస్తుంది. అలాగే 95 తీసుకెళ్ళినప్పుడు 110/95 అవుతుంది. అంటే ఆ రెండు నెంబర్స్ కూడా ఏ రేషియోలో ఉన్నాయి? 5 టేబుల్ కట్ చేయొచ్చు, కానీ ఇంకొంచెం టైం సేవ్ చేయడం కోసం కట్ చేయలేదు నేను. 110/95 రేషియోలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆ రెండింటి మొత్తము ఎంత? 205. చూడండి, ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 205 వస్తుంది కదా. కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేసేయచ్చు అనమాట. అంటే మొదటి నెంబర్ ఎంత అనమాట? 95. రెండవ నెంబర్ ఎంత అనమాట? 110. అప్పుడు దీన్ని మనం ఫస్ట్ నెంబర్ని ఏమో 5% ఇంక్రీజ్ చేసి సెకండ్ నెంబర్ 10% డిక్రీజ్ చేసాం, ఈ రెండు నెంబర్స్ ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట? ఫస్ట్ ఆప్షన్లో ఉన్న 95 అవుతుంది అనమాట. ఒకవేళ లేకపోతే పెంచుకునేవాళ్ళం అనమాట. అంటే ఈ రెండింటి మొత్తము 205 వచ్చే వరకు మనం పెంచుకునేవాళ్ళం. రేషియో అండ్ ప్రపోర్షన్లో చేస్తాం కదా. ఓకే, మీరు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మరికొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.